హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. ఇది తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా పెసరట్లకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, పెసరట్టుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము పెసర్లు తీసుకుంటున్నాం. చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు మేమైతే పెసర్లు తీసుకుంటున్నాం. తర్వాత సేమ్ గ్లాస్తో హాఫ్ వరకు మీరు శనగలు అయితే తీసుకోండి. నెక్స్ట్ సేమ్ ఈ క్వాంటిటీతోనే మీరైతే రైస్ కూడా యాడ్ చేసేసుకోండి. సేమ్ ఈ గ్లాస్తోనే మనం రైస్ యాడ్ చేసుకుంటున్నాం. ఇవి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయండి. బాగా వాష్ చేసి దీంట్లో ఫుల్గా వాటర్ పోసేసి ఒక 7 to 8 అవర్స్ వరకు వీటిని మంచిగా నాననివ్వండి. 7 అవర్స్ తర్వాత ఇది బాగా నానిపోతాయి. నెక్స్ట్ వీటిని అయితే దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి, అంటే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండర్ గిన్నెలలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని ఆనియన్ కట్ పీసెస్ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ లాగా అయితే మీరు గ్రైండ్ చేసేసుకోండి. ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ, చూసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. మీరు టేస్ట్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. పర్లేదు అనుకుంటే ఓకే, లేకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కాస్త షుగర్ యాడ్ చేసుకోండి. ఇది అనేది కంప్లీట్లీ ఆప్షనల్. షుగర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మీకు కొంచెం కలర్ వస్తుంది, అందుకోసమే షుగర్ యాడ్ చేస్తున్నాం. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దీనిపైన దోశ ప్యాన్ పెట్టేసుకోండి. మీకు కావాలంటే లైట్గా ఆయిల్ రాసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, డైరెక్ట్ వేసేయచ్చు. నాన్ స్టిక్ కాబట్టి మంచిగా దోశలాగా అయితే వేసేసుకోండి. ఇలా మంచిగా కాల్చేసుకోండి. మీకు 1 సైడ్ అయినా కాల్చుకోవచ్చు, మీకు కావాలంటే 2 సైడ్స్ అయినా కాల్చుకోవచ్చు. ఎలా అయినా బాగుంటాయి. ఇలా చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మన పెసరట్లు విత్ మంచి చట్నీ అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. ఈ పెసరట్లకి మీరు ఏ చట్నీ చేసుకున్నా కూడా మీకు చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా, ఏదైనా మీరు చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. చూడండి, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మీకోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.